హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి థర్స్డే రోజు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుంది. రితిక అప్పుడే నిద్ర లేచి బయటకు వస్తూ ఉంది బెడ్రూమ్లో నుంచి. రాగానే టీవీ ఆన్లో ఉంటే టీవీ చూస్తుంది. ఇక్కడ మేము సైడ్లో పిలుస్తూ ఉన్నాము రితిక రితిక అనేసి, బట్ అసలు చూడట్లేదు. మళ్ళీ గట్టిగా పిలిచేసరికి ఇక్కడ ఇలా చూస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి దగ్గరకు వచ్చి చూస్తుంది నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే. అక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరెట్ చేసింది. సో రితికకి ఆల్రెడీ ప్లేట్లు పెట్టించాము. తను తింటూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని తిన్నాం కదా అని చెప్పేసి వెళ్ళాను. తనేమో అసలు మొత్తం దోశ మొత్తం తీసి బయట వేస్తూ ఉంది. సరే నేను తినిపిద్దాం కదా అన్నట్టు నోట్లో పెడుతున్నాను. అసలు తినట్లేదు, దాన్ని కూడా తీసేస్తుంది. సో మొన్న లాస్ట్ లాగ్లో మీకు నేను చూపించాను కదా, మా నాన్న వచ్చినప్పుడు ఇంకా సీతాఫలం తీసుకొచ్చాడని చెప్పేసి అవి అలాగే ఇంక పెట్టేసామన్నమాట. ఇంక అప్పటికి పండలేదు, అవి పచ్చివి ఉన్నాయి. సో ఇప్పుడు పండాయో లేదో చూద్దామన్నట్టు ఇంకా ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ అన్నీ మాగిపోయాయి. వాటిని తీసి సపరేట్గా పెడుతూ ఉన్నాను. ఇంకా అక్క బౌల్స్ తీసుకొని ఇచ్చి పెట్టిందనమాట అక్కడ, సపరేట్ చెయ్యు అని చెప్పేసి. నా చిన్నప్పుడైతే మేము ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టుకునే వాళ్ళము. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళం అనమాట, ఎన్ని పళ్ళు మాగాయి అనేసి. అది గుర్తొచ్చింది నాకు వాటిని చూస్తూ ఉన్నప్పుడు, ఇంకా అలా తీస్తున్నప్పుడు. ఇంకా అక్క నేను చెప్పుకుంటున్నాం అదే ఇక్కడ. ఏమన్నాడు మామ? ఏమన్నాడు? అన్నాడా? సరే. పచ్చగానే వేస్తే బాగుంటుంది. ఇది పెట్టు సుధా, ఇది పెట్టు. థ్యాంక్ యూ చిన్ని. చిన్ని అమ్మి. ఇంటికి అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బీన్స్ కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు అడిగిందనమాట, అక్క నువ్వు శారీ కుచ్చులు వేస్తావు కదా, నువ్వు వేసిన శారీస్ చూపించు అని చెప్పేసి. సో తను తీసుకొచ్చి చూపించిందనమాట. నాన్న ఊరు నుంచి పచ్చిశనగకాయలు తీసుకొని వచ్చారు. వాటి విషయమే మర్చిపోయాము, అసలు గుర్తులేదు. బ్యాగ్ అలాగే ఉంచేసాము. సో ఇప్పుడు గుర్తొచ్చి ఇంకా వాటిని కుక్కర్లోకి పెడుతూ ఉన్నాను, ఉడకబెడదామని చెప్పేసి. కుక్కర్లోకి వేసుకొని ఒక 2 times వాష్ చేసేసి అందులోకి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగకాయలకి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. సో నేను ఇక్కడ ఒక 4 spoons యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేసుకొని ఒక 4 whistles పెట్టుకున్నాను. 4 whistles బాగా ఉడికిపోయాయి. అక్క ఇక్కడ నిప్పట్లు చేయడం కోసం అని చెప్పేసి పిండి మొత్తం అంతా వేసింది. తను వేసేసిన తర్వాత ఇంకొచ్చి నేను కలుపుతూ ఉన్నాను.
ఇంకా ఇద్దరం కలిసి ఇంకా నిప్పట్లు చేసేసాము. చాలా బాగా వచ్చాయండి అవి. అక్క చాలా బాగా చేస్తుంది. గోవర్ధన్కి అయితే చాలా ఇష్టం మా అక్క చేసే రెసిపీస్ అంటే. తను చాలా ఇష్టంగా తింటాడు. నాకు పెళ్ళైన కొత్తలో అసలు వంట చేయడం అయితే అస్సలు వచ్చేది కాదు. ఇంకా మా అక్క బాగా చేసి పెట్టేది. వీకెండ్ వస్తే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. సో నన్ను ఎప్పుడు అంటూ ఉండేవాడనమాట, మీ అక్కలాగా నువ్వు ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి. నిప్పట్లు అయితే చేసేసాము. ఇవన్నీ చేయడానికి మాకు 1 అవర్ పట్టింది. మెల్లగా ఇంకిద్దరం మాట్లాడుకుంటూ చేసేసరికి. సో ఇవి కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇంటికి మామయ్య వాళ్ళు గోవర్ధన్ వచ్చారు. సో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉన్నాము. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఫెస్టివల్ ఉండింది కదా, ఏకాదశి. సో పండగకి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బస్లో వెళ్తూ ఉంటే హనీకి చాలా బోర్ కొట్టేస్తుంది. మొబైల్ కావాలని చెప్పేసి అడిగింది. సో నేను ఇవ్వలేదని చెప్పేసి ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది బస్లో. మేము వచ్చేసాము పుంగనూరుకి. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే. ఈ వేలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి ఇక్కడ. సో ఇంకా ఏకాదశి ఫెస్టివల్కి కొంతమంది నోములు చేస్తారు కదా. ఈ నోముల పండుగ రాగానే ఇక్కడ షాప్స్లో అంత కలర్ఫుల్గా ఇలా థ్రెడ్స్తో హ్యాంగ్ చేసి ఉంటారు. నాకు చాలా ఇష్టం చూడడం అవి. ఇక్కడ ఇంకా మధ్యలో స్టాప్ చేసి మేము ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాము. పుంగనూరు నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుందండి. మేము ఆటోలో వెళ్తూ ఉన్నాము. అది బైక్లో వెళ్తే ఒక 20 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు.